ఇటు వెళ్ళు వెళ్ళు స్లోగా స్లోగా అటు వెళ్ళు అటు వెళ్ళు అటు 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 దిగు జంప్ దిగు అటు స్టెప్స్ దిగు పడిపోతావు మెట్లు దిగు దా హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు మేమైతే సడన్గా అనుకోకుండా స్టార్ట్ అయిపోయామండి. ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారని గెసెస్ అండి. ఓకే అండి, నేనే చెప్పేస్తానైతే. మేమైతే ఈరోజు నిన్న శివరాత్రి కదండి. ఇంక ఈరోజు అయితే మార్నింగ్ మేము సముద్రానికి అయితే స్టార్ట్ అయ్యామండి. సముద్రంకి వెళ్ళి చూసేసి వద్దాము అని చెప్పి. బాబుని కూడా లాస్ట్ ఇయర్ కూడా మాకు సెట్ అవ్వలేదు. అట్లీస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎందుకని సెట్ అవ్వలేదంటే లోపలికి ఎంట్రీ ఇవ్వలేదండి, ఎవరో చనిపోయారు అని చెప్పి. సో మేము అంత దూరం వెళ్ళి కూడా మళ్ళీ బ్యాక్ అయిపోయాము. సో ఇయర్ అయితే స్టార్ట్ అయ్యాము, అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయ్యాము. ఇంకా వెళ్ళిపోయామండి. మేమైతే బైక్ మీద అలా అయితే వెళ్తూ ఉన్నాము, వచ్చేస్తున్నామండి. ఇంకా మా బాబు ఏంటంటే ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ అన్నమాట ఇలా చేయడము బైక్లో లాంగ్ జర్నీ. అంటే మాకు ముతుకూరు నుంచి కృష్ణపట్నం జస్ట్ ఒక 20 minutes అండి, అంతేను. మేమైతే ఇంకా ఆన్ ది వే దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా బీచ్ అనేది ఆ ఎగ్జైట్మెంట్ అయితే చాలా వేరండి. మా బాబుకి ఏంటంటే వాటర్ అనేది చాలా ఇష్టం. ఇంకెక్కువగా చూస్తే దాన్ని చూస్తూ ఉంటాడు. మా ఆయనకైతే అసలు నచ్చట్లేదండి, వద్దు ఆపేసే అంటున్నాడు, ఫోన్ ఎక్కడ పడిపోతుందా అని. బట్ ఏంటంటే ఏం కాదులే అని నేను తీస్తూ ఉన్నాను వీడియో. మేమైతే ఇంకా ఆన్ ది వేలోనే ఉన్నాము, దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉన్నామండి. ఇలా అయితే వచ్చేస్తూ ఉన్నామండి బీచ్కి. మీరు కూడా బీచ్కి వెళ్ళారా అండి? ఈరోజు అందరూ చాలామంది అయితే వస్తారండి సముద్ర స్నానానికి ఈరోజు. సో అందుకని మేము కూడా అయితే స్టార్ట్ అయ్యాము, వెళ్ళాలి ఎలాగైనా అని. ఇంకా ఒక 15 minutes పడుతుందండి. అప్పటికి చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసాము. ఆన్ ది వేలో ఉన్నాము మేము. క్లైమేట్ అయితే చాలా బాగుందండి. అప్పటికి ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాము, బాబు నిద్ర లేవలేదు. సో అందుకని 7కి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి ఒక 20 minutes కదా, రిటర్న్ ఫాస్ట్గా వచ్చేద్దామని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. అది మాత్రం అనుకోకుండా అయితే జరిగిపోయిందండి. దగ్గరికి అయితే వచ్చేసాము. ఒక జస్ట్ ఇంకా 10 minutes ఏనండి, వచ్చేస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. జస్ట్ బికాస్ మా బాబు గురించే వెళ్ళడం అండి. వాడు ఏంటంటే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇలాంటివన్నీ. వాటర్ అనేది వాడికి చాలా ఇష్టం చూడాలి అని, కాబట్టి వాడి కోసమైతే మేము తీసుకెళ్తున్నాము. వచ్చేస్తున్నాము, వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాము, దగ్గరికి వచ్చేసాము.
రోడ్డు కొంచెం బాగుంది కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోయామండి ఫాస్ట్గా. యాక్చువల్గా మా ఆయన చాలా స్లోగా వెళ్తాడు. ఇంక ఇప్పుడు టైం అయిపోతుందని చెప్పి కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేసాము. దగ్గరికైతే వచ్చేసామండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అంతే. ఇంకా ఆల్మోస్ట్ అందరూ వెళ్ళి రిటర్న్ కూడా అయిపోతున్నారు. మేమైతే వెళ్ళే దగ్గరలోనే ఉన్నాము. చాలా వరకు ఎర్లీగా వెళ్ళిపోయారండి అందరూ. మేమైతే దగ్గరికైతే వచ్చేసాము. ఇంకా ఇలా అయితే జరిగిందండి మా జర్నీస్. వెళ్ళేదాకా ఇదంతా వీడియో తీశాను నేనైతే. ఫస్ట్ టైం అండి ఇలాగ ఛానల్ని నేను వీడియో తీసి లైవ్లో చూపించడము. అంటే నాకు అలవాటు లేదు మెయిన్. సో ఇంకా ఎగ్జైట్మెంట్ ద్వారా నేను స్టార్ట్ చేశాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి చెప్పండి, నో ప్రాబ్లం. మేమైతే దగ్గరికైతే వచ్చేసామండి. చాలా వరకు రిటర్న్ కూడా అయిపోతున్నారు. మేము వెళ్ళేసరికి ఎవరు ఉండకపోతే త్వరగా వచ్చేద్దాం అనుకున్నాము. బట్ మాకన్నా లేట్గా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేమైతే బీచ్కి రీచ్ అయిపోయామండి. చూడండి చాలామంది ఉన్నారు. మేమైతే ఎవరో లేరనుకున్నాము అసలు. చాలా క్రౌడ్ అయితే ఉందండి. మా అన్విత్ చూడండి రియాక్షన్. వాడికి చాలా అంటే చాలా ఇష్టం ఇలాగ ఉండడం అంటే. వాడు ఎగ్జైట్మెంట్ అయితే మాటల్లో లేదు. వెళ్ళాలని రెడీగా ఉన్నాడు వాటర్లో దిగాలని. కానీ నాకైతే భయం అండి. నేనైతే ఇక్కడే ఉన్నాను, అసలు దాటలేదు. వాడి కోసం మేము వెయిట్ చేస్తాం. వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నాడు వాడైతే. ఆయన ఎవరో కనిపించారని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వాడేంటంటే వెయిట్ చేస్తున్నాడు, లోపలికి వెళ్ళాలి అని, ఆడుకోవాలి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాడు పాపం. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ మీ. నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా లైవ్ వీడియో చేయడము. నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్స్ పెట్టద్దు, బ్యాడ్ కామెంట్స్. మా అన్విత్కి అయితే చాలా ఇష్టము. జస్ట్ బికాజ్ అయితే మేము వాడి కోసమే వచ్చానండి. గుర్తుగా ఉంటుంది అన్నీ వాడికి అని. ఏదైనా మనకి డ్రీమ్ కదండి, పెద్దయితే అన్నీ చూసుకోవచ్చు అని. కాబట్టి వాడి కోసమే వచ్చాము. బీచ్ అయితే చాలా బాగుందండి. ఫుల్ క్రౌడ్, చాలామంది ఉన్నారు. నేనైతే అసలు మునగలేదు. నేను ఇటు సైడే ఉన్నానండి ఎక్కువ. నాకైతే భయము. లోపలికి కూడా నేను వెళ్ళలేదు. జస్ట్ ఒక 2 feet 3 feet వరకు వెళ్ళేసి వచ్చాను అంతేను. అక్కడ వరకు వెళ్ళి నాకు ఇంకా భయం వేసేసింది. నాకు వాటర్ చూడగానే చాలా భయం అండి అసలు. ఇంకా మా బాబునైతే ముంచుదామని చెప్పి తీసుకొని వచ్చాము. రీసెంట్గా 3rd year వచ్చినాక అయితే ఫస్ట్ టైం రావడము. ఈ మధ్య కుదరలేదు అని చెప్పి ఎస్పెషల్లీ మా బాబు కోసమే ఇదంతా. ఇంకా వాడైతే రెడీ అయిపోయాడు వాళ్ళ నాన్న కోసం. వెళ్ళిపోవాలి లోపలికి మునగాలని. అదండి లోపలికి అయితే వెళ్ళిపోయారు వాళ్ళ నాన్న వాడు. మునగడానికి అయితే లోపల ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడండి. నేనైతే ఇక్కడ నుంచి దాటను కూడా దాటలేదు. భయం వేసి ఇక్కడ నుంచే వీడియో తీశాను నేను మొత్తము. లోపలికైతే అస్సలు వెళ్ళలేదు. చాలామంది వెళ్ళిపోయారండి లోపలికి. చాలా భయం అండి. క్లైమేట్ ఎప్పుడు అలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. అందుకే నేను ఇటు ఎడ్జ్లోనే ఉన్నాను, లోపలికి కూడా వెళ్ళలేదు. కొంచెం వరకు వెళ్ళేసి మునిగేసి వచ్చేసాను అంతే. మీరు కూడా ఎంజాయ్ చేయండి లైఫ్ని ఇలాగే. మళ్ళీ మళ్ళీ రావండి మూమెంట్స్ అన్నీ మనకి, ఎస్పెషల్లీ గుర్తుగా ఉంటాయి. అలా అయితే జరిగిపోయిందండి మాది ఈరోజు వ్లాగ్. మినీ వ్లాగ్ అయితే తీశాను. అలాగే నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి, పర్లేదు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. నేనైతే హ్యాపీ శివరాత్రి రోజుల్లో ఎర్లీ మార్నింగే 4 లేచానండి. మళ్ళీ నాకు చిన్న బాబు ఉన్నాడండి, వాడితో నాకు కుదరదు. అందుకని చెప్పి నేను కొంచెం ఎర్లీ మార్నింగే లేచానండి ఈరోజు. నైటే నేను పట్టాలు అంతా క్లీన్ చేసేసుకున్నానండి నైట్. ఇంకా మార్నింగ్ లేచి హౌస్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇలా దేవుడికి అయితే స్టార్ట్ చేసేసానండి. డెకరేషన్ చేసుకోవడం కొంచెం సింపుల్ డెకరేషనే చేసుకుంటానండి. నాకు ఫెస్టివల్స్కి ఏంటంటే డెకరేషన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. దానికి సంబంధించినండి నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసేస్తాను. ఇలాగ క్యూట్ శివలింగం కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను మీషోలో. నాకైతే చాలా నచ్చింది అది. అండ్ పూజా చౌకీ ప్లేట్ దాని కింద స్టాండ్ కూడా ఏంటంటే మీషోలోనే ఆర్డర్ చేశానండి. నాకు అది కూడా నచ్చింది. నేనైతే ఇలా దాని చుట్టూ ఫ్లేవర్స్ అన్నీ డెకరేట్ చేసుకుంటూ నేను నైట్ 3 కలర్స్ అవైలబుల్గా ఉంటే తెచ్చేసుకున్నానండి. ఎల్లో కలర్ చామంతి, రెడ్ రోజ్ అండ్ బ్రౌన్ కలర్ చామంతి అన్నీ తెచ్చేసుకున్నానండి నేను నిన్నైతే. ఇంకా అలా అయితే నేను స్టార్ట్ చేసేసానండి ఫాస్ట్గా. అప్పటికే 9 అయిపోయిందండి.
ఇంక అందుకని చెప్పి ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేసేసాను. మీరు కూడా చేసేసుకున్నారండి ఫాస్ట్గా. నేనైతే అది దీపం కోసం అయితే రెడీ చేస్తున్నానండి. శివయ్యకి ఒక ప్లేట్లో కొంచెం లైట్గా బియ్యం వేసుకోవాలండి. అంటే యాక్చువల్గా తమలపాకులు వేయాలండి, నాకు తమలపాకులు అవైలబుల్గా లేవండి. అది వేసుకొని పైన బియ్యం వేసుకుంటారు. నేనైతే ఇంకా అవైలబుల్గా లేదు అని చెప్పి ఇలా అయితే ప్రొసీడ్ అయిపోయాను. ఇంకైతే అది పెట్టేసుకున్నానండి, బియ్యం అయితే వేసేసుకున్నాను. ఇంకా శివయ్యని అయితే డెకరేట్ చేసుకుంటూ ఉన్నానండి నేను. నాకు చాలా ఇష్టం అండి ఇలా డెకరేట్ చేసుకోవడం అంటే ఫెస్టివల్స్కి ఎస్పెషల్లీ. ఇలా అయితే నేను అన్నీ చేసేసుకుంటూ ఉన్నానండి. ఈరోజు ఏంటంటే స్పెషల్ అండి, శివరాత్రి రోజు నారికేళ్ళ దీపం వెలిగించాలని విన్నానండి. అది వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పారు. అందుకేనండి దానికోసం ఈ ట్రైయింగ్ మొత్తం అయితే దానికోసమేనండి. ఇది శివయ్య ముందు గనక పెట్టుకోవాలండి ఆ దీపము. శివయ్య కనుక లేకపోతే మీకు దేవుడి పటం, శివయ్య పటం ఉంటుంది కదా, దాని ముందు నా దీపం అనేది వెలిగించుకోవాలండి. నేను అందుకేనండి శివయ్య అనేది చిన్నది కొని పెట్టుకున్నాను నేను ముందుగానే. ఇంకా అలా అయితే నేను స్టార్ట్ చేసేసుకున్నాండి. దీపాలు అన్నీ, కుందులు అన్నీ రెడీ చేసేసుకుంటూ ఉన్నానండి నేనైతే. చూడండి మీరు కూడా, నాకు తోచినంత వరకు చేసుకుంటూ ఉన్నానండి. అందరిలాగా అంత టాలెంట్ అయితే కాదు మనము, ఎవరి టాలెంట్ అనేది వాళ్ళకు ఉంటుందండి సింపుల్గా. అలా అయితే నేను మొత్తం చేసేసుకుంటూ ఉన్నాను. మీరు కూడా చేసేసుకున్నారా అండి ఫాస్ట్గా అయితే చేసేస్తూ ఉన్నానండి. చూడండి మీరు కూడా, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది నాది. ఇంకా ఫ్లవర్స్ అయితే అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. నాకు డెకరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని నేను అన్నీ పెట్టుకుంటూ ఉంటాను. మోస్ట్లీ చాలా వరకు అన్నీ ముందు రోజే పర్చేస్ చేసేసుకుంటానండి నేనైతే. అలా ముడికడ్డీలు అన్నీ తీసి పెట్టేసుకుంటున్నాను. దీపం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు పైన సపరేట్ దీపం పెట్టేస్తానండి, కింద సపరేట్ దీపం అండి అది. ఇలా ఏంటంటే టెంకాయ అనమాట, హాఫ్ టెంకాయ తీసుకొని దానికి రౌండ్ బ్యాక్ సైడ్, కింద సైడ్ అనమాట 3 రౌండ్స్ లాగా ఉండాలన్నమాట. దానికైతే ఇలా చుట్టూరు బాగా పసుపు పూసేసుకొని నెక్స్ట్ అక్కడక్కడ కుంకుమతో అయితే డాట్స్ పెట్టేసుకోవాలండి. అలా డాట్స్ పెట్టేసుకోవాలి మొత్తము. అలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా బియ్యం మధ్యలో పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ అయితే వేసేసుకొని నెక్స్ట్ 3 అంటే ఒక 2 ఒత్తులు కలిపి ఒకటిగా చేయాలండి. ఐ మీన్ 2 ఒత్తులు కలిపి ఒకటి, అలాగా 3 ఒత్తులు 3 వస్తాయండి, మొత్తం 6 అనమాట అది. అలా 6 అయితే నేను పెట్టేసుకున్నానండి ఫాస్ట్గా. అలా 3 + 2 6 అనమాట. అలా పెట్టుకో, ఎందుకంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండి అది మధ్యలో మా ఆయన వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. మా ఆయన ఎప్పుడు ఇలాంటివన్నీ పెద్దగా హెల్ప్ చేస్తాడు, బట్ ఏంటంటే కొంచెం తక్కువ అనమాట. ఇవన్నీ నేనే నా ఓన్ అనమాట, మొత్తం నేనే చేసుకుంటూ ఉంటాను ఇవన్నీను. అలా అయితే దీపం పెట్టేసుకోవాలండి. 2 కలుపుకొని ఒకటిగా దీపం అయితే పెట్టేసుకుంటే చాలా మంచిదండి ఈరోజు. మీరు కూడా చేసుకోండి, చాలా మంచిది అంట. ఐ మీన్ చాలామంది చెప్పారు నాకు. ఇంకా అలా అయితే జరిగిపోయిందండి. దీపాలు అన్నీ పెట్టేసుకున్నాను. నాకు వచ్చిన కొంచెం మంత్రాలు చదువుకున్నానండి నేనైతే, పెద్దగా రావు, వచ్చిన కొంచెం చదువుకున్నానండి నేనైతే. ఇంకా అలా అయితే వెలిగించేసుకోవాలండి. ఇంకా నేనైతే నైవేద్యం ఏం చేయలేదండి. బాబుతో నాకు ఇంకా కుదరలేదు, నైట్ నిద్ర కూడా లేదు. అందుకని ఏంటంటే బనానాస్ ఉంటే బనానాస్ పెట్టేసుకున్నానండి. ఇంకా అలా దీపాలు వెలిగించేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మనకి ఇంటికే చాలా బాగుంటుందండి ఇది. ఇలా కలర్ఫుల్గా ఉంటే ఏంటంటే ఆ లుక్కే వేరు, బాగుంటుంది. నేనైతే ఇంకా అలా ఫినిష్ చేసేసుకోనండి ఫాస్ట్గా. ఇంకొకేసారి ఆఫ్టర్నూన్ తిందామని ఫిక్స్ అయిపోయాను ఫాస్టింగ్ లాగా. అలా అయితే చేసేసుకున్నానండి నేను ఫాస్ట్గా. అప్పటికి చాలా లేట్ అయిపోయింది, అయినా కొంచెం పర్లేదు అని చెప్పి నిదానంగానే చేసేసుకున్నాను. టెన్షన్లో ఏం జరుగుద్దో కూడా తెలియదండి మనకి. ఇంకైతే నాకు వచ్చిన మంత్రాలన్నీ చదివేసుకున్నాను నేనైతే. పెద్దగా రావు, కొన్ని అయితే చదివేసుకున్నాను. లింగాలు, జ్యోతిర్లింగాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే చదివేసుకున్నానండి నేను. ఇలా జరిగిందండి మా శివరాత్రి అయితే. మీ శివరాత్రి మరి ఎలా జరిగిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనేది అందరికీ అలవాట్లేదు, నేనైతే రీసెంట్గానే స్టార్ట్ చేశాను. మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నానండి నేనైతే. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా దయచేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఇదైతే ఫైనల్ లుక్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపైతే మహాశివరాత్రి కదండి,
అందుకని ఏంటంటే ఈరోజు మేము బయటకి ఫ్లవర్ మార్కెట్కి అయితే వెళ్ళాను. అక్కడ ఫ్లవర్స్, టెంకాయ మనకు కావాల్సినవి తీసుకోవచ్చని అయితే వెళ్ళాను. అలాగా నేను మా అన్విత్ బాబుని ఇద్దరం అయితే వాకింగ్కి అయితే అలా వచ్చామండి తీసుకోవడానికి. ఇద్దరు వెళ్తూ ఉన్నామండి. కొంచెం ఫ్లవర్స్ మార్కెట్ అయితే దగ్గరలో ఉంది, ఇక్కడెక్కడ అయితే లేదు. ఇంకా మా బాబు కూడా అలా వాకింగ్ చేస్తూ ఉండొచ్చులే అని చెప్పి ఇలా బయటకైతే తీసుకొని వచ్చేసాను నేను. వాడైతే ఉంటే కొననివ్వడండి, బట్ ఏంటంటే ఇంక వాడు తిరగాలి కాబట్టి ఇంకా తీసుకొని అయితే వచ్చాను కొందామని. ఫ్లవర్స్ అవన్నీ రేపు ఫెస్టివల్ అంటే కొంచెం బిజీగా ఉంటాం కదండి, రేపు మార్నింగ్ అయితే కుదరదు. అందుకనే ఏంటంటే ఈరోజే తీసేసుకుంటామండి కావాల్సిన ఐటమ్స్ అన్నీ. అందుకైతే నేను ఎలాగైతే బయటకు వచ్చేసాను. ఇంకా లేట్ నైట్ అయిపోయింది కదా, అదే ఫాస్ట్గా అయితే వచ్చాను. మీరు కూడా వెంటనే షాపింగ్ చేసుకోండి. పూజ ఐటమ్స్ అన్నీ మనకు కావాలి కదండి, ముందు రోజే అన్నీ తీసేసుకుంటే బెటర్ అండి మనము. అలా అయితే కొంచెం టైం కలిసి వస్తుంది. ఇలా అయితే మా అన్విత్ బాబు ఏంటంటే ముందు పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ అటు ఇటు అయితే తిరుగుతూ ఉన్నాడండి. వాడి అల్లరి మాత్రం మామూలుగా ఉండదండి. ఎక్కడికి పోయినా, ఇది రోడ్ అయినా కానీ ఏదైనా కానీ ఇలా ఆడుకుంటూనే ఉంటాడు వాడు. అసలు ఎవరిని పట్టించుకోడు. ఏమవుతుందో అన్న టెన్షన్ అయితే కూడా అస్సలు ఉండదు వాడికి. బయటకు తీసుకొని వచ్చామా, ఆడుకున్నామా లేదా, ఇంకా అదే పనిలో ఉంటాడు వాడైతే. మీ పిల్లలు కూడా బయటకు వెళ్తే ఇంతేనా అండి, ఇలాగే టార్చర్ చేస్తారా మిమ్మల్ని? మా అబ్బాయి అయితే మాత్రం మామూలుగా టార్చర్ చేయడండి నన్ను. చూస్తున్నారు కదా, అలా ఆడుకుంటూ వెళ్తూనే ఉంటాడు. పక్కన ఏం వచ్చింది ఏం పోయేది కూడా అసలు ఏం పట్టించుకోడు వాడైతే. అంత అల్లరండి నాకు వాడు. అయినా తప్పదండి, భరించాలి మనము. మనం కాక పిల్లల్ని ఇంకెవరు భరిస్తానండి, మనకైతే తప్పదు కదా ఇవన్నీను. అదైతే వెళ్తూ ఉన్నాడు. రోడ్డు ఇక్కడ ఏందో ట్రాఫిక్ లేదు కాబట్టి వేరే రూట్లో తీసుకొచ్చాను ట్రాఫిక్ లేకుండా. అలా అయితే ఆడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు వాడు. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడు. డిస్టెన్స్ చూడండి ఎంత ఫాస్ట్గా అయితే పరిగెడుతున్నాడు వాడైతే. అస్సలు పట్టలేమండి వాడిని. చూస్తూ ఉన్నారా ఎంత ఫాస్ట్గా ఉన్నాడో వాడైతే. ఇంకా నా కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు, నేను కొంచెం స్లోగా నడుస్తున్నానని చెప్పి. మేమైతే ఇంకా మెయిన్ సెంటర్కి అయితే వచ్చేసామండి. ఫ్లవర్స్, టెంకాయలు, మనకు కావాల్సిన పండ్లు, ఫ్రూట్స్ అన్నీ ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయండి. కానీ కాస్ట్ మాత్రం చాలా అదిరిపోతుందండి. రేపు పండగ అయ్యేసరికి ఈరోజు చాలా కాస్ట్ చెప్తున్నారు. నేనైతే చామంతి పూలు, ఎల్లో కలర్, బ్రౌన్ కలర్ అండ్ రెడ్ రోజ్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి. నాకైతే అవి దేవుడికి అవి ఉంటేనే డెకరేషన్గా చాలా బాగుంటుందండి మనకి. అవైతే తీసుకున్నాను. కాస్ట్ అయితే చాలా చెప్తున్నారు. ఇంకా రేపు మార్నింగ్ వస్తే ఇంకా కాస్ట్ హెవీగా ఉంటుందండి. ఇప్పుడైతేనే ఈ మాత్రం కొంచెం ఉంది. ఇలా ఫ్రూట్స్ ఇంకా యాపిల్స్, బనానాస్ అవన్నీ అయితే ఉన్నాయి. నేనైతే యాపిల్స్ ఒక డజన్ తీసుకున్నాను, బనానాస్ తీసుకున్నాను, అలాగే కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి. ఇలాగా 3 వెరైటీస్ ఆఫ్ కలర్స్ అయితే 3 వెరైటీస్ తీసుకున్నాను నేను. ఫ్లవర్స్ అయితే నాకైతే నచ్చినాయి, అవి నాకే ఇస్తుందండి. అండ్ టెంకాయ చూశానండి, చాలా చిన్నదిగా ఉంది. బట్ ఇంకా తప్పదు కదా అండి, తీసుకోవాలి. రేపు పండగకి మెయిన్ టెంకాయ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, తీసేసుకుంటున్నాను. అది కూడా కాస్ట్ అయితే చాలా హెవీగా ఉంది. పండగ అంతే మాత్రం ఈ మాత్రం ఉంటుందండి. రోడ్లో ట్రాఫిక్ అంతా చాలా హెవీగా ఉంటుంది. మీరు కూడా త్వరగా షాపింగ్ చేసేసుకోండి. రేపు మార్నింగ్ హ్యాపీగా పూజ స్టార్ట్ చేసేసుకోవచ్చండి. రేపు మార్నింగ్ ఏంటంటే ఎటువంటి టెన్షన్స్ ఉండకుండా మన ప్రశాంతంగా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి. ఈరోజు నేను సరదాగా అయితే మా బాబుని తీసుకుని అలా బయటకైతే వెళ్ళానండి. మా ఇంటికి దగ్గరలో ఉన్న క్రాఫ్ట్ బజార్ అయితే పెట్టారండి. అక్కడికి ఏంటంటే బాబుని తీసుకెళ్ళాను. మనకి కావాల్సిన ఐటమ్స్, జ్యువెలరీ ప్లస్ కిచెన్లోకి టాయ్స్ అన్నీ ఉంటాయండి. అలా అయితే ఇంకా మా బాబుని తీసుకొని బయటకైతే వెళ్ళిపోయాను సరదాగా. వాడు ఏమైనా కొనుక్కుంటాడేమో అని తీసుకొని వెళ్ళాను. ఇదిగోండి, షాప్ అయితే ఇలా ఉంది. అన్నీ మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ కూడా కొన్ని ఉంటాయండి. మనం ఏంటంటే చీప్ అనుకుంటాము, కానీ అలాంటి దగ్గర కొన్ని కూడా మూమెంట్స్ బాగుంటాయండి మనకి ఐటమ్స్ కూడా. ఇలా అయితే జ్యువెలరీ, క్లిప్స్, బ్యాండ్స్ అన్నీ ఉన్నాయండి మనకు కావాల్సినవి. ఇలాగ క్లాత్స్, చిన్నపిల్లలకు సంబంధించినవన్నీ, పెద్దవాళ్ళకి సంబంధించినవన్నీ ఉన్నాయండి. చూడండి, కావాలంటే మీరు కూడా అన్నీ చూపిస్తున్నాను నేను.
బాగున్నాయి. ఇందులో నాకు నచ్చిన ఐటమ్స్ అయితే కొన్ని అయితే నేను చూసుకుంటున్నాను. నాకు నచ్చినవి ఏమున్నాయో నేనైతే ఇప్పుడు మీకు అందరికి చూపించేస్తాను. నేను మెయిన్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చూసేది నాకు బాగా నచ్చింది శాండిల్స్ మాత్రమేనండి. రకరకాల శాండిల్స్ అయితే ఉంటాయి. మనకి డైలీ వేర్ ఏంటంటే చాలా బాగా యూజ్ అవుతాయి అవి. మనం డైలీ ఎక్కడికి వెళ్ళినా హీల్స్ అనేది మనం యూజ్ చేయలేము. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం చీప్గా బాగుంటాయి. అలాగే చిన్నపిల్లల శాండిల్స్ అవి కూడా ఉన్నాయండి చాలా వరకు. తక్కువ కాస్టేనండి, బట్ ఏంటంటే ఫిక్స్డ్ రేటు. నాకైతే నచ్చినవి చాలా బాగా. అందులో ఒకటైనా తీసుకొని వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను అలాగైనా నేను. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, రకరకాల మోడల్స్ చాలా బాగున్నాయి. నేనైతే వెతుకుతూ ఉన్నాను నచ్చిన ఐటమ్ కోసం, చూసుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా తీసుకొని అయితే వెళ్తాను ఇక్కడ నుంచి ఏదో ఒకటి. నాకు ఇష్టం అండి శాండిల్స్ అనేది. అలాగే నాకు ఇంకో నచ్చిన నెక్స్ట్ ఐటమ్స్ కూడా నేను చూపిస్తాను. చూడండి కలెక్షన్ అయితే చాలా పెట్టున్నారు. నేనైతే ఈ మధ్య వెళ్ళలేదండి, మళ్ళీ ఈరోజే వెళ్ళాను. చాలా కలెక్షన్ అయితే పెట్టున్నారు. నేనే చూసి షాక్ అయ్యాను చాలా మోడల్స్ ఉన్నాయని. అలాగే నెక్స్ట్ నాకు ఫేవరెట్ నచ్చిన ఐటమ్స్ ఏంటంటే జ్యువెలరీ అండి. ఇయర్ రింగ్స్ ప్లస్ క్లిప్స్ అవన్నీ బాగా కొంటాను నేను. ఇయర్ రింగ్స్ కూడా ఏంటంటే కొంచెం చిన్న సైజు పెద్ద సైజు అన్నీ చూసుకుంటూ ఉంటాను. మనకి ఏంటంటే కొన్ని పార్టీస్కి అకేషన్స్కి ఏంటంటే కొన్ని బాగుంటాయి. అలా ఏంటంటే అలా చూస్తూ ఉన్నాను. అందులో ఒక ఐటమ్ నచ్చింది, చూస్తున్నాను, బట్ తీసుకోలేదు ఫైనల్గా. నేనైతే ఇంకా చూస్తూ ఉన్నాను బాగుంటుందో లేదా అనేది. అండ్ క్లిప్స్ కూడా బాగున్నాయండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంటి దగ్గర ఇలా ఉన్న పెట్టుంటే వెళ్ళి చూడండి. చాలా అంటే బాగుంటాయి కలెక్షన్స్ ఇలాంటి వాటిల్లో. ఐ మీన్ కొంతమంది ఇష్టపడరు, కానీ చిన్న చిన్న సరదా షాపింగ్స్ అయితే బాగుంటాయండి. అండ్ నెక్స్ట్ అయితే కిచెన్ ఐటమ్స్ అండి. ఎక్కడికైనా ఇలాంటి క్రాఫ్ట్ బజార్స్లో కిచెన్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయండి. సింపుల్గా బాగా పెడతారు. ఇందులో మనకి కావాల్సిన ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ కూడా తక్కువ కాస్ట్కే వచ్చేస్తాయి. మనకి బాక్సెస్ లైక్ ఇలాగా చిన్న చిన్నవి కిడ్స్ బాక్సెస్, వాటర్ బాటిల్స్, మనకు కావాల్సిన కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా సెట్ దొరుకుతాయండి. చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటాయి. నేనైతే తీసుకున్నాను 2-3 ఐటమ్స్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఇంట్లో మా బాబు ఉన్నాడండి పక్కన మాట్లాడిస్తున్నాడు. అవన్నీ ప్లాస్టిక్ ఐటమ్సేనండి, తక్కువ కాస్ట్. అదిగోండి మా బాబు అయితే టాయ్స్ దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మ అయితే తీసుకొని వచ్చేసాడు. ఇంకా ఆ బొమ్మ కొనిచ్చేదాకా టార్చర్ చూపిస్తాడండి నాకు. మీ పిల్లలు కూడా ఇంతైనా బయటికి వెళ్తే ఇలాగే చేస్తూ ఉంటారా? ఇవన్నీ అవేనండి. నెక్స్ట్ టాయ్స్ సెక్షన్ అండి. టాయ్స్ చూడండి ఎంత బాగున్నాయో. రీసెంట్గానే కొనిచ్చానండి వాడికి వచ్చి. ఇవి చూస్తే మాత్రం టార్చర్ పెట్టేస్తాడు, కొనిచ్చేదాకా వదిలిపెట్టాడు అసలు. కానీ వాడు అడిగితే కొనివ్వాలనిపిస్తుందండి, చిన్నపిల్లలు కదా తప్పదు మనకి. చాలా బాగున్నాయండి టాయ్స్ అయితే. కలెక్షన్ చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంతకుముందైతే ఇంత కలెక్షన్ అయితే లేదు, రీసెంట్గా బాగా పెట్టారంట కలెక్షను. చూడండి చాలా బాగున్నాయి బొమ్మలు, చిన్నపిల్లలకి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే చిన్నపిల్లల బట్టలు చాలా బాగున్నాయి. ఇవి కూడా మెయిన్ కిడ్స్కి యూజ్ అవుతుండేయండి బాగా. మనకైతే బాగా యూజ్ అవ్వవు. చిన్నపిల్లల ఐటమ్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. పాపకి చిన్న ఫ్రాక్స్ అయితే భలే ఉన్నాయండి. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. నాకైతే పాప లేరు, బట్ నాకు ఏంటంటే చిన్న ఫ్రాక్స్ అయితే చాలా ఇష్టం అండి. చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అండ్ మిడ్డీస్ అయితే చిన్నపిల్లలకి. నేనైతే అలా తిరుగుతూ ఉన్నాను, ఏదో ఒకటి తీసుకుందాం లాస్ట్కి అని. నచ్చినవి అయితే సెట్ అవ్వలేదండి, బట్ తీసుకొనే వెళ్తాను ఇక్కడ నుంచి ఏదో ఒకటి. నేను మొత్తం చూపిస్తున్నానండి కలెక్షన్. ముతుకూరండి మాది, ముతుకూరులో పెట్టారు ఈ కలెక్షన్ కొత్తగా. ఇదండి ఈ క్యాప్ అయితే ట్రై చేశాను, నాకు నచ్చింది క్యాప్. ఫస్ట్ టైం తీసుకున్నాను. అలా పెట్టుకొని తిరుగుదాము అని చెప్పి అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాను ఈ క్యాప్ పెట్టుకొని. నేనైతే చూడగానే ఎందుకో పెట్టుకోవాలనిపించింది, బాగుంది. మా షాప్ అన్న కూడా ఏమనలేదు పెట్టుకో అన్నాడు, అందుకే ఏదైతే పెట్టుకొని తిరుగుతూ ఉన్నాను అటు ఇటు. నాకు నచ్చింది, కలర్ బాగుంది. ఇంకా మా బాబు కూడా పెట్టుకో అన్నాడు. వాడికి మాటలు రావు కానీ యాక్షన్ విత్ యాక్షన్ అండి, అన్నీ బాగా చేసి చూపిస్తాడు. ఇదైతే పెట్టుకున్నాను, బాగా అనిపించింది. ఇంకా సరదాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, వీడియోకి ఫోటో తీసుకోవచ్చు అని. బాగుంది క్యాప్స్ కలెక్షన్ అయితే బాగుంది. అలాగే ఇంకో క్యాప్ కూడా ట్రై చేశాను, పింక్ కలర్, అది కూడా బాగుంది. ఇది నచ్చింది, కాకపోతే కొంచెం పెద్ద సైజ్ అయిపోయిందండి. ఇది ఫేస్ ఏం కనిపించట్లేదు. ఇది బాగుందండి క్యాప్, ఇది కూడా ట్రై చేశాను. తీసుకుందాం అనుకున్నాను, ఈ ఏజ్లో మనం ఇవన్నీ పెట్టుకుంటే బాగోదు కదండి, అందుకే ఇది కొనలేదు.
అందుకే జస్ట్ అలా పెట్టుకొని అక్కడే టైం పాస్ చేసేసాను. ఇంకా అటు ఇటు తిరగచ్చులే అని. ఇంకా మా బాబాయ్ అయితే స్టార్ట్ చేశాడండి గలబ. ఇంకేం కావాలో చూడు చూడు, ఇంకేం కావాలో చూడు నాన్న. పో, ఇంకేం కావాలో చూసుకోపో. అయితే చిన్నగా స్లో. ఇది చాలు ఒకటి. ఇదిగో అదో ఆడు ఇంకేమున్నాయి చూడు, అటు సైడ్ చూడుపో. అది వదిలేసాయి. పద అటు సైడ్ పద. అన్వీత్ పద అటు దా, అటు చూద్దాం పద. అది ఇంట్లో ఉంది, ఆడుకో. వద్దు దా, దయట్రా. దానికి పెద్ద బాల్ కొనిస్తుందా? బాల్ దా, ఇద్దో దా. చూడు ఇంకేం కావాలో చూసుకోవద్దు. నీకు బాల్ కొనిస్తా, వదిలేసాయి. లడ్డు ఇక్కడ బొమ్మ ఉంది, అది తీసుకో. ఆ బొమ్మ బాల్ అదిగో, అది అక్కడ పెట్టేసి అది కొనిస్తుందా? అది కొనిస్తుందా? దా, ఆ బాల్ కొనిస్తుందా? ఇటీ ఆ బాల్ కొనిస్తాపా. అరే అది ఆల్రెడీ ఇంట్లో ఉంది, మొన్నే కొనిచ్చా నీకు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే నిన్న మా ఊర్లో తాళమ్మ గుడి అయితే టెంపుల్ అయితే ఉందండి, అక్కడికైతే వెళ్ళామండి. నిన్నటితో అది కట్టి 1 year అయిందంటండి. సో నిన్న సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయండి. ఫుల్ క్రౌడ్ అండి. నేను కూడా కొంచెం లేట్గానే వెళ్ళానండి, చాలా లేట్ అయిపోయింది. మా బాబు ఏంటంటే నిద్రపోతూ ఉన్నాడు, దానివల్ల చాలా లేట్గా అయితే వెళ్ళాను. అక్కడ డెకరేషను, లైటింగ్ అయితే చాలా బాగుందండి. చాలా గ్రాండ్గా కుంకుమ పూజ కూడా అయితే ఏర్పాటు చేశారు. నేనైతే దాంట్లో పార్టిసిపేట్ చేయలేకపోయానండి, బాబు ఉన్నాడు కదా కూర్చొని ఇవ్వడం అంతసేపు నన్ను. దానికైతే కొంచెం టైం అయితే బాగా పడుతుందండి. మా బాబు అంత ఓపికగా అయితే ఉండడండి. ఇంకా అందుకని చెప్పి నేను కొంచెం లేట్గా వెళ్ళాను. ఈలోపు అక్కడ అంతా స్టార్ట్ చేసేసారు, అంతా పూజ కూడా వస్తుందండి, కుంకుమ పూజ. ఇంకా అలా అయితే నేను మా బాబుని తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేయడం స్టార్ట్ చేశాను. క్రౌడ్ ఉంది కదండి, పిల్లల్ని వదలలేము, కొంచెం భయపడతారు. అందులో మా బాడీకి జనాలు ఎక్కువ ఉంటే చాలా ఇరిటేషన్ అండి. సో అందుకని నన్ను పట్టుకొనే తిరుగుతూ ఉన్న, అసలు వదలలేదు. వదిలేసి ఎక్కడ మళ్ళీ తగులుతాయి, ఎవరైనా నెట్టేస్తారేమో అని చెప్పి చాలా భయము. సో అందుకని నేను అలా పట్టుకొనే ఉన్నాను. ఇంకా బ్యాక్ సైడ్ అయితే కొంచెం ఓపెన్ ప్లేస్గా ఉందండి, ఇంకా ఫుల్ క్రౌడ్ అయితే ముందు ఉన్నారు. ఇంకా బ్యాక్ సైడ్ ఇలా ఉండేసరికి మా బాబు అయితే ఆడుకుంటూ ఉన్నాడు ఇలాగ. ఇంకా పిల్లలందరినీ చూశాడు. పిల్లలు చూస్తే మాత్రం చాలా బాగా ఆడుకుంటాడండి. వీడికి అందరూ పెద్ద పెద్ద ఫ్రెండ్స్ కావాలి, చిన్న వాళ్ళతో అంత సరిపోదు వాడికి, పెద్దవాళ్ళు కావాలన్నమాట. అలా వాళ్ళతో ఏంటంటే ఇంకా ఆడుకుంటూ ఉంటాడు కాసేపు బాగా. ఇంకా కొంచెంసేపు బోరు కొట్టినట్టుంది, టపాసులు బాగా కాల్చారండి, దానికి కొంచెం భయపడుతూ ఉన్నారు చాలామంది పిల్లలు. ఇంకా మళ్ళీ ఎత్తుకోమని స్టార్ట్ చేశాను నన్ను. ఇంకా నేనైతే మళ్ళీ ఎత్తుకున్నాను. ఇంకా అట్లా కాసేపు మళ్ళీ అటు తిరిగి కూర్చున్నాము ప్రదక్షిణాలు చేస్తూ. ఇంకా అందరికీ మీల్స్ కూడా తెచ్చేసుకున్నారు. సో నేను కొంచెం ఫ్రీ అయినాక తెచ్చుకుందాంలే అని చెప్పి మీల్స్ కూడా నేను ఇంకా వెళ్ళలేదండి, అక్కడే ఉండిపోయాను. కొంచెం క్రౌడ్ తగ్గిన తర్వాత వెళ్దామని. చూడండి ఎంత బాగా చేస్తున్నారు, డెకరేషన్ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. 1 yearకి ఇంత సెలబ్రేషన్స్ అంటే చేయడం చాలా గ్రేట్ అండి. చాలా బాగా చేశారు డెకరేషన్ అయితే, అందరూ చాలా బాగా పార్టిసిపేట్ కూడా చేశారు. ఇంకా టపాసులు చాలా బాగా హంగామా చేశారండి. గుడి ఇలా చేయడం కూడా బాగుంటుందండి, ఎప్పుడైనా చాలా సంతోషంగా కూడా ఉంటుంది. చూడండి టపాసులు అయితే ఎలా వస్తున్నాయో సౌండ్స్.
హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి. ఈరోజు నేను సరదాగా అయితే మా బాబుని తీసుకుని అలా బయటకైతే వెళ్ళానండి. మా ఇంటికి దగ్గరలో ఉన్న క్రాఫ్ట్ బజార్ అయితే పెట్టారండి. అక్కడికి ఎందుకంటే బాబుని తీసుకెళ్ళాను. మనకి కావాల్సిన ఐటమ్స్, జ్యువెలరీ ప్లస్ కిచెన్లోకి టాయ్స్ అన్నీ ఉంటాయండి. అలా అయితే ఇంకా మా బాబుని తీసుకొని బయటకైతే వెళ్ళిపోయాను సరదాగా. వాడేమైనా కొనుక్కుంటాడేమో అని తీసుకొని వెళ్ళాను. ఇదిగోండి, షాప్ అయితే ఇలా ఉంది. అన్నీ మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ కూడా కొన్ని ఉంటాయండి. మనం ఏంటంటే చీప్ అనుకుంటాము, కానీ అలాంటి దగ్గర కొన్ని కూడా మూమెంట్స్ బాగుంటాయండి. మనకి ఐటమ్స్ కూడా ఇలా అయితే జ్యువెలరీ, క్లిప్స్, బ్యాండ్స్ అన్నీ ఉన్నాయండి. మనకు కావాల్సిన ఇలాగా క్లాత్స్, చిన్నపిల్లలకు సంబంధించినవన్నీ, పెద్దవాళ్ళకు సంబంధించినవన్నీ ఉన్నాయండి. చూడండి, కావాలంటే మీరు కూడా అన్నీ చూపిస్తున్నాను నేను. బాగున్నాయి. ఇందులో నాకు నచ్చిన ఐటమ్స్ ఏదో కొన్ని అయితే నేను చూసుకుంటున్నాను. నాకు నచ్చినవి ఏమున్నాయో నేనైతే ఇప్పుడు మీకు అందరికి చూపించేసి, నేను మెయిన్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చూసేది నాకు బాగా నచ్చింది శాండిల్స్ మాత్రమేనండి. రకరకాల శాండిల్స్ అయితే ఉంటే మనకి డైలీ వేర్ ఏంటంటే చాలా బాగా యూజ్ అవుతాయి అవి. మనం డైలీ ఎక్కడికి వెళ్ళినా హీల్స్ అనేది మనం యూజ్ చేయలేము. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం చీప్గా బాగుంటాయి. అలాగే చిన్నపిల్లల శాండిల్స్ అవి కూడా ఉన్నాయండి చాలా వరకు. తక్కువ
తక్కువ కాస్టేనండి, బట్ ఏంటంటే ఫిక్స్డ్ రేటు. నాకైతే నచ్చినాయి చాలా బాగా. అందులో ఒకటైనా తీసుకొని వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను అలాగైనా నేను. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, రకరకాల మోడల్స్, చాలా బాగున్నాయి. నేనైతే వెతుకుతూ ఉన్న నచ్చిన ఐటమ్ కోసం చూసుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా తీసుకొనైతే వెళ్తాను ఇక్కడి నుంచి ఏదో ఒకటి. నాకు ఇష్టమండి శాండిల్స్ అనేది. అలాగే నాకు ఇంకో నచ్చిన నెక్స్ట్ ఐటమ్స్ కూడా నేను చూపిస్తాను. చూడండి కలెక్షన్ చాలా పెట్టున్నారు. అనేది ఈ మధ్య వెళ్ళలేదండి, మళ్ళీ ఈరోజే వెళ్ళాను. చాలా కలెక్షన్ అయితే పెట్టున్నారు. నేనే చూసి షాక్ అయ్యాను, చాలా మోడల్స్ ఉన్నాయని. అలాగే నెక్స్ట్ నాకు ఫేవరెట్ నచ్చిన ఐటమ్స్ ఏంటంటే జ్యువెలరీ అండి. ఇయర్ రింగ్స్ ప్లస్ క్లిప్స్ అన్ని బాగా కొంటాను నేను. ఇయర్ రింగ్స్ కూడా ఏంటంటే కొంచెం చిన్న సైజు, పెద్ద సైజు అన్నీ చూసుకుంటూ ఉంటాను. మనకి ఏంటంటే కొన్ని పార్టీస్కి, అకేషన్స్కి ఏంటంటే కొన్ని బాగుంటాయి. అలా ఏంటంటే అలా చూస్తూ ఉన్నాను. అందులో ఒక ఐటమ్ నచ్చింది, చూస్తున్నాను, బట్ తీసుకోలేదు ఫైనల్గా. నేనైతే ఇంకా చూస్తూ ఉన్నాను బాగుంటుందో లేదా అనేది. అండ్ క్లిప్స్ కూడా బాగున్నాయండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంటి దగ్గర ఉన్న పెట్టుంటే వెళ్ళి చూడండి. చాలా అంటే బాగుంటాయి కలెక్షన్స్ ఇలాంటి వాటిల్లో. ఐ మీన్ కొంతమంది ఇష్టపడరు, కానీ చిన్న చిన్న సరదా షాపింగ్స్ అయితే బాగుంటాయండి. అండ్ నెక్స్ట్ అయితే కిచెన్ ఐటమ్స్ అండి. ఎక్కడికి
ఎవరికైనా ఇలాంటి క్రాఫ్ట్ బర్జర్స్లో కిచెన్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయండి. సింపుల్గా బాగా పెడతారు. ఇందులో మనకి కావలసిన ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ కూడా తక్కువ కాస్ట్కే వచ్చేస్తాయి మనకి. బాక్సెస్ లైక్ ఇలాగా చిన్న చిన్నవి కిడ్స్ బాక్సెస్, వాటర్ బాటిల్స్, మనకు కావాల్సిన కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా సెట్ దొరుకుతాయండి. చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటాయి. నేనైతే తీసుకున్నాను 2-3 ఐటమ్స్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఇందులో మా బాబు ఉన్నాడండి, పక్కన మాట్లాడిస్తున్నాడు. అవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ ఏనండి, తక్కువ కాస్ట్. అదిగోండి మా బాబు అయితే టాయ్స్ దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మ అయితే తీసుకొని వచ్చేసాడు. ఇంకా బొమ్మ కొనిచ్చేదాకా టార్చర్ చూపిస్తాడండి నాకు. మీ పిల్లలు కూడా ఇంతేనా? బయటికి వెళ్తే ఇలాగే చేస్తూ ఉంటారా? ఇవన్నీ అవేనండి. నెక్స్ట్ టాయ్స్ సెక్షన్ అండి. టాయ్స్ చూడండి ఎంత బాగున్నాయో. రీసెంట్గానే కొనిచ్చానండి వాడికి వచ్చి. ఇవి చూస్తే మాత్రం టార్చర్ పెట్టేస్తాడు, కొనిచ్చేదాకా వదిలిపెట్టడు అసలు. కానీ వాడు అడిగితే కొనివ్వాలనిపిస్తుందండి. చిన్నపిల్లలు కదా, తప్పదు మనకి. చాలా బాగున్నాయండి టాయ్స్ అయితే. కలెక్షన్ చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంత ముందైతే ఇంత కలెక్షన్ అయితే లేదు. రీసెంట్గా బాగా పెట్టారంట కలెక్షను. చూడండి చాలా బాగున్నాయి బొమ్మలు. చిన్నపిల్లలకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే చిన్నపిల్లల బట్టలు చాలా బాగున్నాయి. ఇవి కూడా మెయిన్ కిడ్స్కి యూజ్ అవుతుండండి బాగా. మనకైతే బాగా యూజ్ అవ్వవు. చిన్నపిల్లల ఐటమ్స్ అనేది చాలా బాగున్నాయి. పాపకి చిన్న
ఫ్రాక్స్ అయితే భలే ఉన్నాయండి. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. నాకైతే పాప లేరు, బట్ నాకేంటంటే చిన్న ఫ్రాక్స్ అది చాలా ఇష్టం అండి. చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అండ్ మిడ్డీస్ అయితే చిన్నపిల్లలకి. నేనైతే అలా తిరుగుతూ ఉన్నాను, ఏదో ఒకటి తీసుకుందాం లాస్ట్కి అని. నచ్చినవి అయితే సెట్ అవ్వలేదండి, బట్ తీసుకొని వెళ్తాను. ఇక్కడ నుంచి ఏదో ఒకటి నేను మొత్తం చూపిస్తున్నానండి. కలెక్షన్ ముత్తుకూరండి మాది. ముత్తుకూరులో పెట్టరి కలెక్షన్ కొత్తగా. ఇదండి క్యాప్ అయితే ట్రై చేశాను, నాకు నచ్చింది క్యాప్. ఫస్ట్ టైం తీసుకున్నాను. అలా పెట్టుకొని తిరుగుదాము అని చెప్పి అక్కడక్కడ తిరుగుతూ ఉన్నది క్యాప్ పెట్టుకొని. నేనైతే చూడగానే ఎందుకో పెట్టుకోవాలనిపించింది. బాగుంది. మా షాప్ అన్న కూడా ఏమన్నా పెట్టుకో అన్నాడు, అందుకే ఏదైతే పెట్టుకొని తిరుగుతూ ఉన్నాను అటు ఇటు. నాకు నచ్చింది, కలర్ బాగుంది. ఇంకా మా బాబు కూడా పెట్టుకో అన్నాడు. వాడికి మాటలు రావు కానీ యాక్షన్ విత్ యాక్షన్ అండి, అన్నీ బాగా చేసి చూపిస్తాడు. ఇదైతే పెట్టుకున్నాను, బాగా అనిపించింది. ఇంకా సరదాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. వీడియో ఫోటో తీసుకోవచ్చు అని. బాగుంది, క్యాప్స్ కలెక్షన్ అయితే బాగుంది. అలాగే ఇంకో క్యాప్ కూడా ట్రై చేశాను, పింక్ కలర్, అది కూడా బాగుంది. ఇది నచ్చింది, కాదు కొంచెం పెద్ద సైజ్ అయిపోయిందండి. ఫేస్ ఏం కనిపించట్లేదు. ఇది బాగుందండి క్యాప్, ఇది కూడా ట్రై చేశాను. తీసుకుందాం అనుకున్నాను, ఈ ఏజ్లో మనం ఇవన్నీ పెట్టుకుంటే బాగోదు కదండి, అందుకే
చిన్నది కొనలేదు. అందుకే జస్ట్ అలా పెట్టుకొని అక్కడే టైం పాస్ చేసేసాను. ఇంకా అటు ఇటు తిరగచ్చులే అని. ఇంకా మా బాబాయ్ అయితే స్టార్ట్ చేశాడండి గలబా. ఇంకేం కావాలో చూడు చూడు. ఇంకేం కావాలో చూడు నాన్న. ఓ ఇంకేం కావాలో చూసుకోపోతే. చిన్నగా స్లో. ఇది చాలు ఒకటి. ఇదిగో అద్దాడి ఇంకే ఉన్నాయి చూడు. అటు చూడు పో. అది వదిలేసేయ్. పద అటు సైడ్ పద. అన్వీర్ పదాడు. దా అడు చూద్దాం పద. అది ఇంట్లో ఉంది, ఆడుకో. వద్దు వద్దా. రైట్రా. దీనికి పెద్ద బాల్ కొనిస్తుందా? బాల్ దా. ఇద్దో దా. చూడు ఇంకేం కావాలో చూసుకోవద్దు. నీకు బాల్ కొని వదిలేసేయి.
ఇలాంటి ఇక్కడ బొమ్మ ఉంది, అది తీసుకో. ఆ బొమ్మ బాల్ అదిగో అక్కడ పెట్టేసి అది కొనిస్తుందా, అది కొనిస్తుందా? ఆ బాల్ కొనిస్తుందా? ఇది ఆ బాల్ కొనిస్తాపా. అరే